సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారాకు సైబర్ కష్టాలు మొదలయ్యాయి. సితారా పేరుతో ఇతరులకు సైబర్ నేరగాళ్లు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నట్లు మహేష్ బాబు టీం గుర్తించింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అనుమానాస్పద నోటిఫికేషన్స్ కి ఎవరు స్పందించొద్దని అభిమానుల్ని కోరారు మహేష్ బాబు టీం. మరోవైపు మహేష్ బాబు టీం కంప్లైంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. త్వరలోనే సైబర్ కేటుగాళ్లను పట్టుకుంటామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, నటులు కూడా ఇటు సైబర్ క్రైమ్ నేరగాళ్లు అడ్డుకుంటున్నారని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ నటుడు మహేష్ బాబు కూతురు సితారాకు కూడా సైబర్ కష్టాలు తప్పలేదు. సితారా పేరుతో ఇతరులకు ఫేక్ ట్రేడింగ్ లింక్ ను పంపిస్తున్నారు నేరగాళ్లు. ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ట్రెండింగ్ లింక్ ను క్రియేట్ చేసి నగదు కాజేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు టీము సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు చేశారు. అనుమానాస్పద నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎవరు స్పందించవద్దంటూ కూడా టీం మహేష్ బాబు సంబంధించిన ఆ టీం కూడా సూచన జారీ చేసింది. గత కొన్నేళ్లుగా ఇటు సితారా ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సేవా కార్యక్రమాలతో పాటు వివిధ అంశాల మీద కూడా ఆమె చేసే పోస్టుకు సంబంధించి కూడా ట్రెండింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా సితారాకు సంబంధించి కూడా సైబర్ నేరగాళ్లు ట్రెండింగ్ సంబంధించిన అది ఇన్‌స్టాగ్రామ్ మీద ఫోకస్ చేయడంతో కొంత కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు మహేష్ బాబు టీము ఫిర్యాదుతో కూడా ప్రస్తుతానికైతే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ ఫేక్ ట్రెండింగ్ లింక్ ను పంపిస్తున్న వారి ఆచూకీ కనుగొంటామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే సైబర్ నేరగాళ్లను పట్టుకుంటాము. ఇలాంటి ఘటనలకు సంబంధించి కానీ ఏదైనా ట్రెండింగ్ లింక్ సంబంధించి వస్తే కూడా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అభిమానులకు సూచిస్తున్నారు. సుమా, కిరణ్, అంటే ట్రేడింగ్ లింక్స్ చాలా మందికి వెళ్తున్నాయి కదా, అంటే ఈ లింక్ ద్వారా ఎవరైనా మోసపోయారని మహేష్ బాబు టీం గుర్తించడం జరిగిందా? ప్రస్తుతానికైతే ఇటు మహేష్ బాబు టీం ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధించి కూడా ఒక ఈ సితారా పేరుతో ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన ట్రేడింగ్ లింక్ ట్రేడ్ అవుతున్నట్టుగా గుర్తించారు. కానీ ఇంత మటుకైతే ఆ లింక్ సంబంధించి కూడా ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వనట్టుగా తెలుస్తుంది. ముందుగా గ్రహించడంతో కూడా కొంత అభిమానులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రస్తుతం సితారా పేరుతో ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్ ట్రేడ్ అవుతుందో దానికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉన్న సూచన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ లింక్ ను కూడా ఎవరైతే ఫేక్ ట్రేడింగ్ లింక్ ను ట్రెండ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ప్రస్తుతం గుర్తించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళ ఆచూకీ కనుగొని వాళ్ళకి శిక్ష పడలేదు చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రస్తుతానికైతే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెబుతున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారాకు సైబర్ కష్టాలు మొదలయ్యాయి. సితారా పేరుతో ఇతరులకు సైబర్ నేరగాళ్లు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ని పంపిస్తున్నట్లుగా మహేష్ బాబు టీం గుర్తించింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అనుమానాస్పద నోటిఫికేషన్స్ ఎవరు దీనికి స్పందించొద్దంటూ అభిమానుల్ని కోరింది మహేష్ బాబు టీం. మరోవైపు మహేష్ బాబు టీం కంప్లైంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. త్వరలోనే సైబర్ కేటుగాళ్లను పట్టుకుంటామని తెలిపారు.